ఐడియా. దానికి ఏం చేస్తావంటే నువ్వు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఇన్‌స్టామోజోలో ఒక స్టోర్ సెటప్ చేసుకో. ఇన్‌స్టామోజో. ఓకే. 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 ఇన్‌స్టామోజోలో ఒక స్టోర్ సెటప్ చేసుకున్నావనుకో, అందులో మనకు ఫ్రీగానే రిజిస్టర్ అవ్వచ్చు. మనకేంటంటే ఓకే. మనకి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అప్పుడే మనకి మన దగ్గర నుంచి తీసుకుంటాడు. మనకొచ్చే ప్రాఫిట్‌లో పర్సెంటేజ్ తీసుకుంటారు అంతే వాళ్ళ కంపెనీ వాళ్ళు. ఓకే. ఓకే. జాయినింగ్ ఫీ గాని ఇటువంటిది ఏమి ఉండదు. మెయింటెనెన్స్ ఫీ గాని, జాయినింగ్ ఫీ గాని మనకొచ్చే ఏమైనా సార్ క్వెషన్స్ ఉంటే ఇది రైట్ చెయ్యి. అదే విధంగా ఒక క్వెషన్ మీ దగ్గర నుంచి ఒక క్వెషన్ దస్తగిరి గారి నుంచి తీసుకుంటాను. ఆ! ఓకే. ఫస్ట్ ఏంటంటే మీరు నా ఆడియన్స్‌కి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోండి మీరు. సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ దస్తగిరి గారు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. అవును సార్. అవును. సార్ ఒకసారి క్వెషన్ చేసి అవును సార్. సార్ ఇప్పుడు లైవ్‌లో ఉన్నామా మనము? మనం లైవ్‌లో ఉన్నామండి. అంటే ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే మనకు కనిపిస్తారా వాళ్ళ పేర్లతో సహా? అవును. ఇప్పుడు నా ఫేస్‌బుక్ పేజ్‌కెళ్తే కనిపిస్తదండి లైవ్. ఓకే. 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 ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పారా సార్ కొంచెం చూడమని ఏం చెప్పలేదా? పేజ్‌లో ఎళ్తది. నోటిఫికేషన్ ఎళ్తది. చూస్తారు మరి. మనం ఇప్పుడేగా స్టార్ట్ చేసాం. ఇప్పటికి అసలు లైవ్ చేయలేదు ఫేస్‌బుక్‌లో. మన జన్మ ధన్యమైంది. అందుకే మనం మామూలుగా మనం డిస్కస్ చేసుకున్నాం. సరే. నో ప్రాబ్లమ్. మన వరకు బెనిఫిట్ అయినా కూడా చాలు. ఓకే. నేను చాలా మంది నెక్స్ట్ మీ ప్రొఫైల్‌లో చేద్దామండి. మీ మన వాళ్ళు ప్రొఫైల్‌లోనే అంటే ఇంకా మీ ప్రొఫైల్స్‌లో కూడా చేద్దామండి లైవ్. ప్రొఫైల్‌లో సార్ ఇప్పుడు హలో. ఒకసారి 1 మినిట్ మీ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. I am PCH Dastagiri from Kurnool district. See, I started my YouTube 3 Arts Telugu అనే ఛానల్ ని నేను దాదాపు స్టార్ట్ చేసి ఒక 2 years వస్తుంది. మొదటగా మన యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఛానల్ ఇంట్రెస్ట్ గా స్టార్ట్ చేశాను. అదే విధంగా హార్డ్ వర్క్ కూడా చేశాను. ఈ సబ్స్క్రిప్షన్ గురించి చాలా మందిని అడగటం, వాళ్ళని అడిగి మనం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే నా ఛానల్ 1000 ప్లస్ 4000 అవి వచ్చేసాయి. అది కొద్దిగా ప్రాబ్లం అయింది. ఓకే. అయినా మొత్తం మీద అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 11,000 సబ్స్ ఉన్నారు. ఓకే. తర్వాత నేను మళ్ళీ ఒక 1 year అయింది. నేను బ్లాగ్ ఒకటి స్టార్ట్ చేసిన. బ్లాగ్ ఒకటి చేశాను. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక బ్లాగ్ చేశాను. సరే నేను ఏం యూట్యూబ్ చేసినా బ్లాగ్ చేసినా మనకి గైడెన్స్ ఎవరంటే వెంకటరెడ్డి గారే. ఆయన మా గైడెన్స్ కాబట్టి మమ్మల్ని మెంటర్, కాల్ హిమ్ యాజ్ ఎ మెంటర్, ఆ విధంగా మాకు ఈ విధంగా తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే కొద్దిగా అంతో ఇంతో ఆదాయం కూడా వస్తుంది మాకు. మేము ఖర్చు పెట్టిన దానికి ఆదాయం అయితే కొద్దిగా తీసుకుంటున్నాం కూడా. వీఆర్ సాటిస్ఫైడ్. ఎక్కువ వర్క్ కూడా చేయడం లేదు. కొద్ది వర్క్ తోనే మాకు అంత ఇంతో ఆదాయం వస్తుంది. రైట్. దిస్ ఈజ్ అబౌట్ మీ. మహేష్ గారు మీరు కూడా కొంచెం ఒక 2 minutes ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తే మనం లైవ్ లోకి వెళ్దాం. అవును సార్. నా పేరు మహేష్ సార్. నాది కర్నూలు డిస్ట్రిక్టే సార్. అదో సార్ వాళ్ళ పక్కనే ఊరు వెంకైపల్లి. హలో సార్, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది, చెప్పండి. క్యారియన్ మహేష్ గారు వినిపిస్తుంది. అవును సార్, కర్నూలు పక్కనే సార్ మాది వెంకైపల్లి విలేజ్. ఓకే. సో నేను ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చాను సార్. అది కనుక సార్ నాకు తెలియకుండా యూట్యూబ్ లో వీడియోస్ చూసి నాకు నేను ఓన్ గా క్రియేట్ చేసుకున్న తర్వాత సగం మధ్యలో మన దస్తగిరి సార్ గారు ఇక్కడ నాకు పరిచయం అయ్యారు. సో దస్తగిరి సార్ పరిచయం అయిన తర్వాత దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి నేను వెనకాల ఏదో తండ్రితో పిల్లోడు పోయినట్టు ఆయన ఏళ్ళు పట్టుకుని వచ్చేసాను సార్ ఇప్పటి వరకు. ఓకే. ఇక్కడ నేను కూడా దస్తగిరి గారి దగ్గర నుంచి కూడా నేను చాలా థింగ్స్ కూడా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఊరికే సార్ వేలు సజెషన్స్ తీసుకుంటాను. అవును సార్. ఓకే, క్యారీ ఆన్ మహేష్. అవును సార్. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు నేను డొమైన్ తీసుకున్నాను, స్టార్ట్ చేశాను కదా సార్. కానీ అది ఎంత లోపల నేను కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే చాలా తక్కువ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగానే టైటిల్ వేరే ఉండొచ్చు, కానీ అదే డొమైన్ టైటిల్ వేరే ఉండొచ్చు, కానీ నేను తీసుకున్న కంటెంట్ వేరు. మళ్ళీ దీనికి మ్యాచ్ కావడం లేదు. పర్వాలేదు, డొమైన్ కి దానికి నేను ఎస్ఎం తెలుగు స్ఫూర్తి కదా, సో బ్రాండింగ్ చేసుకుంటే డొమైన్ ఎలా పర్వాలేదు.
మనకి అట్లా ఎగ్జాక్ట్ గా డొమైన్ లో కీవర్డ్స్ ఉండాలని థంబ్ రూల్ ఏం కాదు. ఓకే సార్, అట్లానే మీరు చెప్పిన ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే అట్లనే ట్రై చేస్తా ఉన్నాను. సో ఓకే, అది ఓకే. ఇంకా ఎప్పుడు టైం పడుతుందో తెలియదు దాంట్లో నాకు ఇంప్రూవ్మెంట్ రావడానికి. సార్ చెప్పినట్లుగా Login takes time. అవుతుందిలే, ట్రై నెక్స్ట్ చేస్తా ఉండు. ప్యారలల్ గా కమ్యూనిటీ బిల్డ్ చేసుకో. ఓకే, ప్యారలల్ గా సార్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే కమ్యూనిటీ అంటే ఓకే ఏదైనా ఓకే వాట్సాప్ గ్రూప్ కానీ, ఫేస్బుక్ గ్రూప్ కానీ, ఓకే, ఈమెయిల్ లిస్ట్ కానీ ఓకే ఇలా ఓకే కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే నీకు ట్రాఫిక్ ఓకే ఫర్దర్ గా గ్రో చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఇంకోటి సార్, దాంట్లో నేను మన సైట్లో ఒక టేబుల్ సిస్టమ్ లాగా చేయనీకి వస్తే అది రావడం లేదు సార్. పెద్ద చాలా లెంతీగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకి ఇది ఎవరైనా మొబైల్ టేబుల్ సార్, టేబుల్. మనకి టేబుల్ కి ప్రత్యేకంగా మనకి ప్లగిన్స్ ఉంటాయి. ఓకే, ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే సరిపోతుంది. ఒకసారి బెయిన్ స్టంప్ వస్తే ప్లగిన్ ఉంది. సో ఆ ప్లగిన్ ట్రై చేసి, లేకపోతే నీకు నేను ఒక ప్లగిన్ రికమెండ్ చేస్తాను. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న ప్లగిన్. ఓకే, ఓకే ఆ సార్. ప్లగిన్ నువ్వు ఓకే ఇన్స్టాల్ చేసుకుంటే టేబుల్స్ ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. మనకు వర్డ్ ప్రెస్ లో ఓకే మ్యాక్స్ అన్ని సార్. రకాల టాస్క్స్ చేయొచ్చు. ప్రతి రకం ఓకే టాస్క్ ఒక ప్లగిన్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఓకే దస్తగిరి గారిని చూడు. దస్తగిరి గారు 2 అడ్వాన్స్డ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారు. అదేంటంటే మనకి ఇక్కడ కంటెంట్ టైప్ చేంజ్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ బార్ చేంజ్ అయిపోద్ది. ఓకే, కంటెంట్ ఓ అవును కేటగిరీకి సార్. ఒక రైట్ సైడ్ బార్ వస్తుంది, ఇంకో కేటగిరీ ఇంకో రైట్ సైడ్ బార్ వస్తుంది. అదో ప్లగిన్ యూజ్ చేస్తున్నారు. ఇంకో ప్లగిన్ ఏంటంటే ఓకే ఒక కేటగిరీకి ఒక మెనూ వస్తుంది, వేరే కేటగిరీకి ఇంకో మెనూ వస్తుంది. ఓకే, అవును సార్. అన్నిటికి ఒక మెనూ రాదాయండి. సో డిఫరెంట్ అలా సెట్ చేసాం. అవును. అలా మనకు ప్రతి టాస్క్ కి ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం సెట్ చేసుకుని మనం యూజ్ ఓకే చేసుకోవాలి. సో వర్డ్ ప్రెస్ యొక్క అడ్వాంటేజ్ అదే. ఓకే ఓకే, ఓకే సో ఇంకోటి మనం సార్, ఇది చెప్పండి. ఆర్టికల్ రాస్తాను కదా, ఆర్టికల్ రాసిన తర్వాత ఆర్టికల్కి ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నానంటే బ్యాక్గ్రౌండ్, అది చాలా ఏంటంటే కరెక్ట్గా మనము చూసే అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లేకుండా చూసుకున్నట్లయితే ఒక విధంగా అనిపిస్తుంది స్క్రీన్లో. ఓకే, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకోటి డిఫరెంట్గా కనిపిస్తుంది సార్ అది. ఓకే, మనకి రైట్ సైడ్ బార్ కలర్ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. ఓకే సార్, నేను రీసెంట్గా ఒకటి కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకుని పారాగ్రాఫ్లకి ఒకసారి వాటిని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే 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 మన దస్తగిరి గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాము. సార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఈ కామెంటింగ్ చేస్తాం కదా సార్, మనం డొమైన్ అథారిటీ పెంచుకోవడానికని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని. అవునండి, అవును. ఆఫ్ పేజ్ లో డొమైన్ అథారిటీ పెంచుకోవడానికి మనం కామెంట్ చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఒకటి చూశాను. మనం కామెంట్ అంతా టైప్ చేసినాక మనము మామూలుగా ప్రెస్ కమాండ్ ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది, ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాము, బాగానే ఉంది. మన పేరు ఎంటర్ చేయమన్నా పేరు ఎంటర్ చేస్తున్నాం, బాగానే ఉంది. తర్వాత యూఆర్ఎల్ పెట్టమంటే పెడుతున్నాము, బాగానే ఉంది. అన్ని అయిన తర్వాత మనము సబ్మిట్ అని కొట్టినాక మన సబ్మిట్ అయిపోతుందనే ఉత్సాహంలో మనం ఉంటాం. కానీ అది ఏమడుగుతుందంటే కింద ఫేస్బుక్, ట్విట్టర్ అలాగ ఇచ్చేస్తుంది. ఎందుకు అది ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా రండి మీరు అని అడుగుతుంది సార్. అది ఎందుకు అడుగుతుంది అట్లా నాకు అర్థం కాలేదు. ఫేస్బుక్, ట్విట్టర్ అడుగుతుంది చాలా అడుగుతున్నాయి. ఎవరు ముఖ్యంగా ఎవరు అంటే పెద్ద పెద్ద వెబ్సైట్లు అడుగుతున్నాయి. మేబీ వాళ్ళ ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేసి ఉంటారు. మరి ఎందుకో మరి ఫేస్బుక్ లో ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లా ఈ విధంగా కొన్ని ఇస్తుంది అనమాట. కింద కొన్ని ఇచ్చి ఐకాన్స్ బొమ్మలు ఇస్తుంది. బొమ్మలు ఇచ్చి మనం మళ్ళీ ఫేస్బుక్ పోవాలా లేకపోతే అక్కడ నుంచి రావాలా నాకు, లేకపోతే మెంబర్ కావాలా, నాకేం అర్థం కాలే. పాయింట్ కొంచెం చూడండి సార్. అన్ని ఒకసారి నాకు ఆ లింక్ పంపించండి, నేను చూస్తాను. పంపిస్తా, ఇమేజ్ పంపిస్తా. ఓకే, ఆ ఇమేజ్ అదే లింక్ ఓకే ఓకే షూర్. తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ లింక్ ఒకటి మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మనము కస్టమర్స్ కి ఇవ్వాలనుకుంటే, ఏదైనా సర్క్యులర్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఒక పేజ్ కానీ వాళ్ళకు డౌన్లోడ్ లింక్ ద్వారా ఇవ్వాలి అని అనుకుంటే మనం ఒక లింక్ తయారు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, అందరికీ అవసరం అయ్యేదే ఇది. అవునండి, అవును. ఈవెన్ ఒక్కరికి అవసరం అయ్యేదే ఇది కొద్దిగా ఐడియా ఉంది నాకు, కొద్దిగా గుర్తు రావట్లేదు సార్. ఎన్ని విధాలుగా మనం డౌన్లోడ్ లింక్ తయారు చేయొచ్చు, కొంచెం దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం.
మీరు ఏం చేస్తారంటే మెయిల్స్ కదా సార్ మెయిల్ సింప్ మెయిల్ సింప్ లో ఫైల్ అప్లోడ్ చేయండి. ఏం సార్ మెయిల్ సింప్ లో మెయిల్ సింప్ లో ఫైల్ అప్లోడ్ చేయండి. మెయిల్ సింప్ లో అప్లోడ్ చేసి మీరు ఎక్కడైతే చూడండి, నా వాయిస్ నాకే ప్రొసీడ్. ఓకే అండి. దీన్ని మీరు ఏం చేయాలనుకుంటారంటే ఓకే, అతనికి ఎంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లింక్ కావాలనుకుంటున్నా. హలో దస్తగిరి గారు, అదే సార్ కొంచెం మాట కట్ ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు మీరు మెయిల్ సింప్ లో కావాలి అనుకుంటే డౌన్లోడింగ్ క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ అవ్వాలి. కాదు, అది కాదు సార్ నేను చెప్పేది. ఇప్పుడు చెప్పండి. మనము బ్లాగ్ లో ఒక ఆర్టికల్ రాస్తాము. రాసిన తర్వాత ఈ సట్లర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఇస్తాం మనం. అవునండి, అవును. సపోజ్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ ఉద్యోగాల్లో బ్లాగ్ పెట్టాడు. మీరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని అంటాడు. ఆ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది దీంట్లో ఉన్నాయి సార్ ఆప్షన్స్. అది ఎక్కడంటే మై డ్రైవ్ లో ఓపెన్ చేసి డౌన్లోడ్ అనేది క్రియేట్ చేస్తాం చూడండి. మరి దీంట్లో సార్ ఇన్స్టామోజో ప్లాట్ఫామ్ ఉంది కదా, అవును ఉంది. ఇన్స్టామోజోలో ఇన్స్టామోజో అయితే నేను వాడలేదు, తెలుసుకున్నా గానీ వాడలేదు సార్. మెయిల్ సింప్ వాడా. మెయిల్ సింప్ లో కూడా ఆప్షన్ ఎప్పుడు కనపడలేదు కదా సార్ ఇది. ఫైల్ అప్లోడ్ చేస్తే వెళ్ళిపోతుంది, ఎవరు కావాలంటే ఎవరికి వెళ్ళిపోతుంది. అంతే. లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే గూగుల్ డ్రైవ్ లో ఫైల్ అప్లోడ్ చేయండి. ఫైల్ అప్లోడ్ చేసి ఆ ఫైల్ యాక్సెస్ అది ఎట్లా ఇవ్వాలి సార్? అది మనం స్క్రీన్ రికార్డింగ్ లో చూడాలండి. అది నేను అడిగారు వీడియో చేస్తున్నారా? సరే సార్, మంచి చేయండి. అయితే వీడియో చూసుకుంటాం. ఓకే ఓకే. నెక్స్ట్ మహేష్ ఏమైనా అడుగుతావా? మహేష్ లెఫ్ట్ సైడ్ సర్లేదు సార్, నేను అడుగుతాను ఇంకా. సార్ ఇప్పుడు మనము ఒక పోస్ట్ ని పబ్లిష్ చేస్తాం కదా, వచ్చినావా? సర్లే, ఈ క్వశ్చన్ అడిగినాక నువ్వు రెడీ ఉండు సార్. హలో 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 సార్, చెప్పండి. వాయిస్ బ్రేక్ హలో, మీకు వినిపిస్తుందా సార్? మీరు మొబైల్స్ వాడుతున్నారు సార్? దస్తగిరి గారు, మీరు ఇయర్ ఫోన్స్ ఎక్కడో సార్. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓ పని చేస్తానండి, అయితే నా ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తారా సార్? బాగుంటుంది. నా పని చేయండి, అంతలోకి మహేష్ గారు డిస్కస్ చేయండి, మీరు డిస్కస్ చేయండి సార్. వెరీ మంచిది. ఓకే. హలో సార్. హలో మహేష్ సార్, ఇప్పుడు చాలా క్లియర్ ఉంది సార్ వాయిస్. ఓకే, ఒక్కసారి నువ్వు వాయిస్ పెంచుకొని, నీ వాయిస్ వినిపించలేదు. మహేష్ సార్, ఇప్పుడు ఆర్టికల్ రాసాం కదా సార్ నేను. సో నేను ఏదైనా జాబ్ నోటిఫికేషన్ ఎంటర్ చేస్తున్నప్పుడు మొత్తం పబ్లిష్ చేసే ముందు, సో వాటి ఒక లింక్ మనం పర్మనెంట్ లింక్ అని చేసుకుంటాం కదా పర్సనల్ గా. అవునండి, అవును, ఇచ్చుకుంటాం. సో ఈ లింక్ అనేది యూఆర్ఎల్ లింక్ సెర్చ్ చేస్తే అంటే సీనియర్ వెబ్సైట్స్ సంబంధించిన పోస్ట్ అనేది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా. అవునవును. సో ఆ వాల్యూము
డౌన్ అంటే చాలా తక్కువలో ఉండేది తగ్గట్టు టైటిల్ చేస్తున్నాను సార్ నేను. ఓకే. సో టైటిల్ తక్కువ వాల్యూమ్ ఉండేటివి సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎలా టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలా అని. సో దాన్నే ఓకే. పర్మల్ లింక్ కూడా పర్మాలింక్ టైటిల్ ఓకే. మ్యాక్సిమం మనం పెర్మాలింక్ ఎలా యూజ్ చేస్తుంటే ఫోకస్ కీవర్డ్‌నే పెర్మాలింక్‌లో పెట్టుకుంటాం. ఓకే. ఓకే. మన ప్రతి ఆర్టికల్‌కి ఫోకస్ కీవర్డ్ డిఫరెంట్ అనుకో. అటువంటి కేసులో మనం ఏం చేస్తాం, ఫోకస్ కీవర్డ్‌నే పెర్మాలింక్‌లో పెట్టుకుంటాం. బట్ ఓకే. ఓకే. టైటిల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది కదా! టైటిల్‌లో ఫోకస్ అవును కీవర్డ్ సార్. ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఫోకస్ కీవర్డ్‌తో పాటు ఇంకా మ్యాటర్ ఉంటది. మన అవును 60 సార్. క్యారెక్టర్స్ అవును. వరకు టైటిల్‌లో పెట్టుకోవచ్చు. అవును సార్. అవును. 60 క్యారెక్టర్స్ వరకు మనం టైటిల్ పెట్టుకోవచ్చు గురించి. సో, ఫోకస్ కీవర్డ్‌తో కూడా ఇంకా ఎక్స్‌ట్రా మ్యాటర్ ఇన్సర్ట్ చేస్తాం. అదంతా కూడా మనం స ఏంటిది పెర్మాలింక్‌లో పెట్టనవసరం లేదు. పెర్మాలింక్‌లో ఓన్లీ ఫోకస్ కీవర్డ్ ఇస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. ఓకే సార్. ఇంకోటి ఈ ట్యాగ్స్ అనేది రిపీటెడ్‌గా ఎట్లా చేసుకోవచ్చు అంటారు సార్ ఇది? ఏదండి? ఇప్పుడు ట్యాగ్‌లో ట్యాగ్సా? మనము న్యూ పోస్ట్ చేసేటప్పుడు నేనేంటంటే ఓకే. డిఫరెంట్ పోస్టులు వస్తుంటాయి కదా! జాబ్స్ నోటిఫికేషన్స్. అవునవును. సో వాటికి సేమ్ ట్యాగ్స్ రావడానికి చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు అట్లా. అట్లా ఎలా చేసుకోగలుగుతాం సార్ దాన్ని? సేమ్ ట్యాగ్స్ ఎందుకు ఇవ్వకపోవచ్చు? ప్రీవియస్‌గా పోస్ట్ ట్యాగ్ ఇస్తే అదే ట్యాగ్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు కదా! అదే సార్, రిపీట్ దానికి మ్యాచ్ కావడం లేదు. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ సపరేట్ ఉంటుందనుకోండి. ఇది ఓకే. జూనియర్ అసిస్టెంట్ ఒడిశా జాబ్స్ జూనియర్ అసిస్టెంట్ అని వస్తుంది. అలాగే ఓకే. ఆంధ్రప్రదేశ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అన్న ఇట్లా వస్తాయి కదా! సో ఇది హ్మ్. జూనియర్ అసిస్టెంట్ అనేది అన్నిటికి సంబంధించింది. అవునవును. ఇది సెపరేట్ ట్యాగ్ రావడం లేదు సార్ దాంట్లో. ఎప్పుడో నేను ఇంతకుముందు బ్లాగ్‌లో ఉన్నప్పుడు, అంటే హోస్టింగ్ తీసుకోకముందు బ్లాగ్‌లో ఉన్నప్పుడు అవి మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు రిపీటెడ్‌గా నేను వేరే డిఫరెంట్ నోటిఫికేషన్స్‌కి ఒకసారి వెయిట్ చేయి. మహేష్ వెయిట్ వన్స్. ఓకే సార్. నువ్వు అవి ట్యాగ్స్ కావు. ఇప్పుడు నీకు బ్లాగర్ నుంచి బ్లాగర్‌లో మనకి లేబుల్స్ అంటాం. ఓకే. అవును సార్. బ్లాగర్‌లో అవునవును. లేబుల్స్ అంటాం. ఆ లేబుల్స్ ఇక్కడ మనకి కేటగరీస్ అవుతాయి. ఓకే. 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 ఇక్కడ కేటగిరీస్ ట్యాగ్స్ అవుతాయి. ఇక్కడ కేటగరీస్. అవును. ఓకే. ఓకే. అవును సార్. కేటగరీ అవునవును. అన్నది నువ్వు క్రియేట్ చేయాలి. బై డిఫాల్ట్ రాదు. ఓకే. నువ్వు ఓకే. ఆర్టికల్ రైట్ చేస్తున్నాం సార్ చేసేటప్పుడు కేటగిరీ. ఆర్టికల్ రైట్ చేసేటప్పుడు లేకపోతే ఆర్టికల్ రైట్ చేసాకో లేకపోతే నువ్వు ఫస్ట్ కేటగిరీ సెట్ చేసుకోవచ్చు. కేటగిరీస్ ట్యాబ్‌లోకెళ్ళి. ఓకే. లేదంటే నువ్వు ఆర్టికల్ ఆ! పబ్లిష్ చేస్తావు చూడు. పబ్లిష్ చేసినప్పుడే అక్కడ రైట్ సైడ్ మనకు ఉంటది కేటగిరీ క్రియేట్ చేయడానికి. అక్కడి నుంచి మనం కేటగిరీ అవునవును. క్రియేట్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే. ఓకే. సో, దస్తగిరి గారు ఇంకోటి వీడియో సార్ ఆన్ నాకు చేశారు. ఇప్పుడు అవును సార్. సిస్టమ్‌కి అది కనెక్షన్ చేసుకుంటున్నట్టున్నారు. వచ్చేసారు. లేదు ఒక లేదు సార్, నిమిషం నేను ఇవ్వండి. రెడీగా ఉన్నా. నేను కావాల్సిన పని చేసిన. సార్ మీ డౌట్స్. ఓకే సార్, షెల్ ఐ స్టార్ట్? స్టార్ట్ చేయండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం ఒక పోస్ట్ మనం పబ్లిష్ చేసిన తర్వాత ఈ పర్మల్ లింక్ ఒకటి ఫార్మ్ అయిపోతుంది కదా! మీ దగ్గర ఇయర్ ఫోన్స్ లేవండి దస్తగిరి గారు? వినిపిలేదా సార్ మాటలు? మాటలు వినిపిస్తున్నాయి. రీసౌండ్ వస్తుంది. రీసౌండా? నాకు మీ మాటలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి కదా సార్. మీ మాటలు బాగా వినపడుతున్నాయి నాకు. నాకు కూడా బాగా వస్తుంది సార్. ఓకే. సరే అయితే. ఓకే. కంటిన్యూ చేద్దాం. చెప్పండి సార్. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు మనము ఆర్టికల్ రాస్తాము. పబ్లిష్ చేయకముందే అక్కడ పర్మల్ లింక్ పడిపోతుంది కదా! అక్కడ పర్మల్ లింక్ అనేది పబ్లిష్ పడిపోతుంది కదా! పబ్లిష్ చేయకముందు అవ్వదండి. మనం పబ్లిష్ చేసేటప్పుడు ఫస్ట్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా టైటిల్ ఏమేస్తామో టైటిల్ నుంచి ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది పెర్మాలింక్. యెస్. అవుతుంది కదా! ఓకే. అవుతుంది. అవు దాన్ని మనం అవు ఎడిట్ చేసుకోవచ్చు పబ్లిష్ చేసే ముందు. పబ్లిష్ చేసే ముందు ఎడిట్ చేసుకోవచ్చు అనేది బాగుంది. నేననేది ఏంటంటే, పబ్లిష్ పబ్లిష్ చేశాక ఎంత వరకు మనం మళ్ళీ దాన్ని మార్చొచ్చు వేరే పర్మ్ లింకు చేశాక, అది పబ్లిష్ పబ్లిష్ చేశాక. చేసిన తర్వాత పెర్మాలింక్ మార్చొచ్చండి. కాకపోతే హ్మ్. మార్చిన తర్వాత మనకి దానికి ట్రాఫిక్ వస్తుందనుకోండి ఒకవేళ. ఆ! ఓకే. ఆ హ్మ్. ఆర్టికల్‌కి ట్రాఫిక్ రాకపోతే పర్వాలేదు. ఫైన్. హ్మ్. లేదంటే ఒకవేళ మనకి ట్రాఫిక్ వస్తుందనుకోండి ఆ! రీడైరెక్షన్ చేసుకోవాలి. ఓల్డ్ లింక్ నుంచి న్యూ లింక్‌కి రీడైరెక్షన్ చేసుకోవాలి. అంటే సార్, ఇప్పుడు మనం పబ్లిష్ చేసినాక ఎలాగో ఒక రోజు వరకు దాదాపు ట్రాఫిక్ రాదు గదా!
ఆ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అదే నేను అనేది అదేనండి. ఒకవేళ మనకి ట్రాఫిక్ వస్తుంది అనుకుంటే అప్పుడు రీడైరెక్షన్స్ పెడతాం. ట్రాఫిక్ వస్తా లేదు, పర్వాలేదు అనుకుంటే రీడైరెక్షన్ పెట్టినా పెట్టకపోయినా మీకు ప్రాబ్లమ్. కాకపోతే రీడైరెక్షన్ పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే 404 ఎర్రర్ వచ్చేద్ది. సో ఆల్రెడీ మీరు ఆర్టికల్ గూగుల్ ఇండెక్స్ అయిందనుకోండి. ఓకే. అప్పుడు ఎవరైనా ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ విజిట్ చేశారనుకోండి, అప్పుడు 404 ఎర్రర్ వస్తది. అదే మీరు రీడైరెక్ట్ పెట్టారనుకోండి, 404 ఎర్రర్ రాకుండా ఈ లింక్ నుంచి కొత్త లింక్‌కి డైవర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓహో! అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఐడియాస్ మీకు ఏమైతాయంటే సార్ పబ్లిష్ చేశాక ఈ కొద్దిగా ఇది మనము కొద్దిగా కట్ చేయడమా, కొద్దిగా తగ్గించడమా అనే ఐడియాస్ వస్తుంటాయి నాకు. నాకు ఆహా! అంటే నేను అనేది ఏమంటే ఇండెక్స్ అంత తొందరగా అవుతుందా? ఇప్పుడు ఇండెక్సింగ్ నాకొచ్చేది అంటే హాఫ్ అండి, అన్ అవర్‌లో సార్. ఇండెక్సింగ్ ఫాస్ట్‌గా అవుతదంటే మన సోషల్ మీడియా సిగ్నల్స్ ఓకే. ఆ! వేరే 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 ఆర్టికల్స్‌లో బ్లాగ్ కామెంటింగు, ఆ! నెక్స్ట్ ఇంటర్నల్ లింకింగు ఇవి ప్రాపర్‌గా చేస్తే ఆ! ఇండెక్సింగ్ ఫాస్ట్‌గా అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఆ! ఇప్పుడు ప్రెజెంట్ బ్లాగ్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి. డైలీ ఆర్టికల్స్ కూడా ఆ! ఎక్కువైపోతున్నాయండి. ఓకే. ఆ! చాలా మందికి ఇండెక్సింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఇండెక్స్ అయిపోతదంటారా సార్? అంటే మనం అలా ఖచ్చితంగా చెప్పలేమండి. అది మీరు పెట్టే ఏంటి మీరు చేసే యాక్టివిటీస్‌ని బట్టి ఉంటది. మీరు మంచి సోషల్ సిగ్నల్స్ ఇచ్చారనుకోండి దానికి, ఆ! అంటే ఓకే. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లోకి, ట్విట్టర్‌లోకి, లింక్డ్ఇన్‌లోకి అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోకి అచ్చా! షేర్ చేయడం. ఓకే ఆ! అండి. అదే ఓహో! లింక్ తోటి బ్లాగ్ కామెంటింగ్ చేయడం. ఓకే అండి. ఓకే. ఇంటర్నల్ లింకింగు. అచ్చా! ఏయైతే ఆర్టికల్స్ ర్యాంక్ అయ్యాయో ఆ ఆర్టికల్స్‌లో ఈ ఆర్టికల్‌ని మీరు మెన్షన్ చేశారనుకోండి. సో, అచ్చా! అప్పుడు ఫాస్ట్‌గా ఇండెక్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, వాళ్ళకి గ్యారంటీ 404 అయితే ఎర్రర్ ఉండదు. వచ్చేస్తాయి. కదా! అంతే కదా! వాళ్ళకి మరి 404 మనం ఎర్రర్ వచ్చేస్తాయి. అందుకే రీడైరెక్ట్ చేసుకోవాలి మనం. 404 ఎర్రర్ రాదప్పుడు. రీడైరెక్ట్ చేసుకుంటే. ఓహో! రీడైరెక్ట్ చేసుకునేది నాకు ఐడియా లేదు సార్ అది. అది మనకి ఓకే. మీకు ఇది ర్యాంక్ మ్యాథ్ వాడుతున్నారు కదా మీరు ర్యాంక్ మ్యాథ్. ఆ! అవును. ఆ ర్యాంక్ మ్యాథ్‌లోనే ఉంటది చూడండి ట్యాబ్ రీడైరెక్షన్స్ అని ఉంటది ఒక ట్యాబు. ఓహో! అందులో అచ్చా! చేసుకోవాలండి. ఓకే. 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 సరే. సరే. రైట్. ఆ! తర్వాత అడుగు మహేష్ ఇంకో నెక్స్ట్ క్వెషన్. హలో సార్. హ్మ్. హలో మహేష్. సార్ ఈ తక్కువ వాల్యూమ్స్‌ని తీసుకోవడానికి బెటర్ వెబ్‌సైట్స్ ఏవేవి ఉన్నాయి సార్? ఏది కీవర్డ్ సెలెక్ట్ రిసర్చ్‌కా? చేసుకోవడానికి. కీవర్డ్ రీసెర్చ్ సార్. కీవర్డ్ రిసర్చ్ కంటే మన ఫ్రీ వెర్షన్‌లో అయితే గూగుల్ కీవర్డ్ ప్లానరు, గూగుల్ ట్రెండ్స్ ఓకే. డైరెక్ట్‌గా గూగుల్ ఓకే. సెర్చ్ ఇంజిన్ ఇవే యూజ్ చేసుకోవాలి. అదే నీకు బడ్జెట్ ఉంది. ఓకే. ఓకే. పెయిడ్ వెర్షన్‌కి ఎళ్తాననుకుంటే ఏహెచ్‌రెఫ్స్, సెమ్‌రస్ ఉన్నాయి. ఓకే. విన్నావా పెయిడ్ ఏహెచ్‌రెఫ్స్, వర్షన్ అంటే సెమ్‌రస్? సో ఓకే. చార్జెస్ పెయిడ్ చాలా ఎక్కువ. వర్షన్ అంటే అవును సార్. $99 పెయిడ్ ఉంటది వర్షన్ అంటే మంత్లీ. నాకు నాకైతే అంత మనకొచ్చే బ్లాగ్ కాదు. మనకొచ్చే బ్లాగ్ ఇన్‌కమ్‌కి ఆ టూల్స్ యూజ్ చేయాలంటే మామూలుగా ఉండదు. ఓకే. సో, అవును సార్. అవునవును. సో, ఓకే గూగుల్ అండి. ఏం సెర్చ్‌లోనే చేస్తామంటే వాల్యూమ్స్‌ని బట్టి గూగుల్ సెలెక్ట్ సెర్చే. చేస్తూ ఉంటారు. గూగుల్ సెర్చ్‌లోనే గూగుల్ వాల్యూమ్స్ కీవర్డ్ లో ప్లానర్ ఉంటది వాల్యూమ్స్. కదా! మనకి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఓకే. ఉంది కదా! గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోనే సెర్చ్ వాల్యూమ్ చూడు. ఓకే. తక్కువ ఉండేలా చూసుకో సెర్చ్ వాల్యూమ్. సో, మంత్లీ సెర్చ్ వాల్యూమ్ అది తక్కువ ఉండేలా చూసుకో. ఒక ఓకే సార్. 1000, ప్రస్తుతం అంటే 100 అదే చేస్తున్నాను. ఓకే. ఒక సార్ 1000, ఇంకోటి 100 ఉండేలా చూసుకో. సార్ ఇప్పుడు 10 క్రోర్స్ 9 లాక్స్ ఇట్ ఉంటుంది కదా! ర్యాంక్ వాల్యూము. దాంట్లో హ్మ్. 1,30,000 అన్నా బెటరే కదా సార్? 10 క్రోర్స్ ఏది? కన్నా వాల్యూమ్ సార్ బెటర్. ఏదైనా బెటర్. గాని ఒక బెటర్. 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 అక్కడ 10 క్రోర్స్ 9 లాక్స్ ఇట్లా చూపిస్తుంది. 90 లాక్స్ ఓకే. అట్లా. ఓకే. ఓకే. సో, దాంట్లో నేను 1,50,000 లాక్స్ లేదంటే 1,80,000 ఈ వాల్యూమ్స్ సరిపోతుంది కదా! సరిపోద్ది. ఓకే సార్. ఓకే. సో, అట్లాంటివి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్ ఇంకా. ఓకే. సార్ నెక్స్ట్ ఇంకోటొచ్చేసి ఏంటంటే వీడికి మహేష్, ఓకే. మహేష్ సార్ చెప్పండి. ఆర్టికల్స్ రైట్ చేసేటప్పుడు ఓన్లీ ఆహ్, లా లాంగ్ టర్మ్‌లో వాటికి లైఫ్ ఉండేలా చూజ్ చేసుకో ఆర్టికల్స్ కూడా. ఓకే. అవును సార్. ఓ ఆర్టికల్స్ ఓ పెట్టి ఓకే. ఓన్లీ జాబ్ టైటిల్స్, జాబ్ పోస్ట్సే కాకుండా టిప్స్ ఇప్పుడు అవును ఎగ్జామ్ సార్. టిప్స్ ఇచ్చావనుకో, ఒక అవును సార్. 10 ఇయర్స్ తర్వాతైనా సరే ఎగ్జామ్స్‌కి అవే టిప్స్ ఉంటవి మాక్సిమం. ఆ! అవును సార్. అవును. అంటే నీకు ఈ ఆర్టికల్ ఆ 10 ఇయర్స్ యూజర్స్ విజిట్ చేస్తారు. ఈ 10 ఇయర్స్ నీకు ఇన్‌కమ్ జనరేట్ చేస్తది. ఓకే. అవి చేసుకుంటూ వాటి కోసం వాటిలతో పాటు ఓకే.
ఓకే. ఆ ఆర్టికల్స్ లాంగ్ టర్మ్‌లో ఉండే ఆర్టికల్స్ రైట్ చేసుకుంటూ, ఈ జాబ్ పోస్టింగ్స్ ఇవి ఓకే. కూడా చేసుకుంటూ ఉంటే నీకు ప్యారలల్‌గా సరిపోద్ది. ఓకే. ఓన్లీ జాబ్ పోస్టింగ్స్‌తో ఓహ్! ఉన్నావనుకో నువ్వు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ చేస్తూ ఉండాలి అలాగా. అవును సార్. అవును. ఇప్పుడు నువ్వు జాబ్ పోస్టింగ్ చేసావనుకో, జాబ్ పోస్టింగ్ చేసేది గవర్నమెంట్ జాబ్ అయితే మహా అయితే 30 డేస్ ఉంటది. నోటిఫికేషన్ అయిన అవును తర్వాత సార్. ఓకే. అదే ప్రైవేట్ జాబ్ అంతే అయితే సార్. ఒక 1 వీక్‌లోనే 1 వీక్ కూడా కాదు. 2-3 డేస్ ఉంటది అంతే ప్రైవేట్ జాబ్ అయితే. అవును సార్. అవును. ఆ టైంలో నువ్వు ఒక 100 వర్డ్స్ 1000 వర్డ్స్, ఒక 500 వర్డ్స్ ఆర్టికల్స్ రైట్ చేసావనుకో, అది ఓకే. 1 మంత్ తర్వాత ఇంకా దానికి విజిటర్స్ రారు కదా! అదంతా అవును పక్కకెళ్ళిపోతది. సార్. కాబట్టి ఏంటంటే దీంట్లో ఆహ్, కొన్ని హ్మ్. ఇంకోటి సార్ దీంట్లోనే జాబ్స్‌తో పాటు కొన్ని మోటివేషనల్ స్టోరీస్ అలాగే ఓకే. అంటే ఓకే. గుడ్. గుడ్. ఎడ్యుకేటెడ్ పరంగా. సో, ఈ ఓకే. మోటివేషనల్ స్టోరీస్ ఇందులోనే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, దానికి సరిపోతుంది కదా సార్! ఈ జాబ్స్ అలాగే కరెంట్ అఫైర్స్, మోటివేషనల్ స్టోరీస్. హ్మ్. 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 ఇంక జాబ్స్ అంటే అప్డేట్స్ కాకపోయినా మనకు మోటివేషనల్ స్టోరీస్ నుంచైనా కొద్దిగా ఆహ్, ట్రాఫిక్ వచ్చి ఫ్యూచర్‌లో కొంచెం బెటర్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది కదా సార్! చేయొచ్చు. డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ చేసి ట్రాఫిక్ ఎలా వస్తుందన్నది ఇప్పుడు 'దస్తగిరి' చూసుకో 'దస్తగిరి' స్టార్టింగ్ వేరే వేరే ఈటిలతో స్టార్ట్ చేశారు. కానీ ఆయన ఈపీఎస్ 95 అవును. పెన్షన్ దగ్గర స్టాప్ అయ్యారు. ఆయనకి ఇప్పుడు అవును ఈపీఎస్ సార్. 95 పెన్షన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. సో, కాబట్టి దాని అవును. మీదే చేస్తున్నాడు ఆయన. దాని మీదే డెడికేటెడ్ బ్లాగ్ స్టార్ట్ చేశారు. సో, నువ్వు కూడా అవును. ఓకే. నీ ఇంట్రెస్ట్ ఏంటి? నీకేం వర్కౌట్ అవుతున్నవి ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ ఎళ్ళు. ఓకే. దేని దగ్గర నీకు ఓకే. ట్రాఫిక్ పెరుగుతుందో దాన్ని పట్టుకొని సో, అదే రిలవెన్సీ ఫాలో అవ్వు. సరిపోద్ది. ఓకే నిత్య సార్. నిత్య నిత్య ఏదంటే సజెస్ట్ చేయండి సార్ ఆయనకు గాని, నాకు గాని మంచి నిత్య ఏదుంది కొద్దిగా ఇప్పుడు సబ్జెక్ట్ మంచి ఏదైనా ఐడియా నిచ్చె అనేది మనం ఈ నిచ్చె మంచిది, ఈ నిచ్చె చెడ్డదని ఏమి లేదు సార్. అన్ని నిచెస్‌లోని మనీ ఉంది. అన్ని నిచెస్‌లోని ట్రాఫిక్ ఉందండి. సో, ఏంటంటే మనం పెట్టే ఎఫర్ట్ అచ్చా. ఒకటి హ్మ్. ద దాని మీద బేస్ అయి ఉంటది. ప్రతి నిచ్చె మంచిదేనండి. అచ్చా. హ్మ్. సార్ ఒకటి సార్ నాకు ఉన్న హ్మ్. డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన ఎడ్యుకేటెడ్ పరంగా బుక్స్‌కి సంబంధించినటువంటి చాప్టర్స్‌ని మన దీంట్లో ఒక స్టోరీస్ లాగా అంటే ఒక విధంగా చేసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే బుక్స్‌లో ఉన్న ఆటిలిని మనం యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ పేస్ట్ చేయకుండా, మనం ఓన్ వర్డ్స్‌లో ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటది. అవును సార్. జస్ట్ కొద్దిగా అంటే మోడిఫై చేసుకుంటాం సార్. ఓకే. మనం మోడిఫై చేసుకుంటే పర్వాలేదు. నో ప్రాబ్లమ్. ఓకే. యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేయకూడదు. ఇంకోటి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవును అదే సార్. మన ఇంకోటి ఇప్పుడు సార్ హ్మ్. చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి. అడగండి. సార్. ఇంకోటి సార్ మనము ఒకటి ఏదైనా గాని ఒక ఆర్టికల్ రాసి గాని అది ఒక పీడీఎఫ్ ఫైల్‌లో కన్వర్ట్ చేసి హ్మ్. మనదకంటూ పీడీఎఫ్ ఫైల్ ఇక్కడ లింక్ అప్‌లోడ్ అంటే అప్‌లోడ్ టైప్‌లోనే లింక్ ఇచ్చుకోవాలంటే ఎట్లా సార్ మనది? ఓన్ మన నేను అడిగింది పీడీఎఫ్‌ని ఫైల్. దస్తగిరి గారు అడిగింది కూడా అదే. అదే. ఎగ్జాక్ట్‌లీ. అవునా? ఇన్‌స్టామోజో ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయి. ఓకే. ఇన్‌స్టామోజో ఏ ప్లాట్‌ఫార్మ్ సార్? అనేది బెస్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇన్‌స్టామోజో. ఇన్‌స్టామోజో. ఓకే సార్. ఇన్‌స్టామోజో ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తే అందులో మనం నువ్వు ఈ బుక్ క్రియేట్ చేసి, ఆ ఈ బుక్‌ని అందులోకి అప్‌లోడ్ చేసి అక్కడ లింక్ వస్తది. ఆ లింక్ నీ యూజర్స్‌తో షేర్ చేస్తే సరిపోద్ది. వాళ్ళు డైరెక్ట్‌గా ఓకే సార్. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నీకొస్తాయి. ఓకే. అక్కడి నుంచి నీకు కమ్యూనిటీ ఓకే. బిల్డ్ అవుతది. ఓకే. దీన్నే మనం లీడ్ జనరేషన్ అని కూడా అంటాం. ఓకే సార్. ఓకే. ఇది ఎందుకు మనం చేస్తా ఉంటాం కదా సార్. అందుకు నేను కొన్ని నోటిఫికేషన్స్‌కి మనం ఒక పీడీఎఫ్ ఫైల్ లాగా క్రియేట్ చేసి పెడితే బావుంటుంది కదా! అన్నట్లు ఐడియా వచ్చింది సార్. ఓకే. గుడ్ ఐడియా. నువ్వు ఇక్కడ దానికోసం. ఏంటంటే దేనిపైన నువ్వు క్లిక్ ఫస్ట్ చేయండి? స్టార్టింగ్ ఫ్రీతో స్టార్ట్ చెయ్యి. కొన్ని వీడియో. రోజులయిన తర్వాత సార్? అదే పీడీఎఫ్‌కి ఒక రూ. 100 ఒక రూ. ఓకే. 149 పెట్టొచ్చు. పెట్టి నువ్వు అలా ఓకే. కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ బుక్స్ ఓకే. రూపంలో. ఓకే. వీడియో చేయండి అవును సార్ సార్. అవును. దీనిపైన. వీలైతే వీడియో చేయండి దీనిపైన. డెఫినిట్‌గా చేస్తాను వీడియో. లింక్ డౌన్‌లోడ్ అదే. చేయడానికి ఇది చాలా మందికి అవసరం ఇది. ఓకే. మీకు ప్రాక్టికల్‌గానే చేస్తున్నాను ఆ వీడియో. యెస్. ప్రాక్టికల్‌గా ఈ 2, 3 రకాలుగా ఉందని 2, 3 రకాలుగా చేయండి. లేకపోతే సెపరేట్ వీడియోలన్నా చేయండి. మీకు ఎట్లా వీలైతే అట్లా చేయండి. మెయిల్స్ ఇంకోటి ఇన్‌స్టామ్ ఏంటంటే వర్షన్ ఒకటి చేస్తానండి. ఇన్‌స్టామేజ్ వర్షన్ ఒకటి చేస్తాను. ఓకే సార్. ఇంకోటేంటంటే నాకు కరెంట్ అఫైర్స్ పరంగా పీడీఎఫ్ ఫైల్ క్రియేట్ చేసి అట్లా మంత్లీ మ్యాగజైన్ టైప్‌లో అప్‌లోడ్ చేయాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ సార్ నాది. ఐడియా. ఓహ్! దానికి ఏం చేస్తావంటే నువ్వు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఇన్‌స్టామోజ్‌లో ఒక స్టోర్ సెటప్ చేసుకో. ఇన్‌స్టామోజో. ఓకే. ఓకే. ఇన్‌స్టామేజ్‌లో ఒక స్టోర్ సెటప్ చేసుకున్నావనుకో, అందులో మనకు ఫ్రీగానే రిజిస్టర్ అవ్వచ్చు. హ్మ్. మనకేంటంటే ఓకే. మనకెప్పుడైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అప్పుడే మన దగ్గర నుంచి తీసుకుంటాడు. మనకొచ్చే ప్రాఫిట్‌లో పర్సెంటేజ్ తీసుకుంటారు అంతే వాళ్ళ కంపెనీ వాళ్ళు.
ఓకే. ఓకే. జాయినింగ్ ఫీ గాని ఇటువంటిది ఏమి ఉండదు. మెయింటెనెన్స్ ఫీ గాని, జాయినింగ్ ఫీ గాని మనకొచ్చే ప్రాఫిట్‌లోంచే ఒక 2% టు 5% తీసుకుంటారు వాళ్ళు. ఓకే. ఓకే. సో, ఇన్‌స్టామోజోలో అకౌంట్ ఓకే. క్రియేట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. ఓకే సార్. ఇంకోటి సార్, ఒకవేళ మీరు మీ ఫ్రీ ఉన్న టైంలో నా వెబ్‌సైట్ చూసి కొద్దిగా బెటర్ థీమ్స్ కొంచెం చెప్పండి సార్ నాకి. డెఫినిట్‌గా. ఓకే. డెఫినిట్‌గా. ఓకే సార్. సార్ ఓకే. ఇంకోటి సార్ మన క్వశ్చన్ చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్ మీరు. ఇప్పుడు నా టర్న్ తీసుకుంటా సార్. ఇప్పుడు ఈ చెప్పండి. సార్ ఫోకస్ కీవర్డ్ కొన్ని పోస్టులకు నేను రాసిన పోస్టుల్లో కొన్ని దాంట్లకు ఫోకస్ కీవర్డ్ మారుద్దామని అనిపిస్తుంది. మార్చడానికి ప్రయత్నించొచ్చా ఒక 2-3 మంత్స్ అయినాక ఫోకస్ కీవర్డ్? ట్రాఫిక్ బెటర్‌గా వస్తుందనుకోండి వాటిని డిస్టర్బ్ చేయకండి. ఓకే. 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 ఒకవేళ ట్రాఫిక్ రావడం లేదా ఆ ఆర్టికల్స్ అనుకుంటే అటువంటి కేస్‌లో చేంజ్ చేసి మళ్ళీ ట్వీక్ చేయండి. అదేంటంటే చిన్న చిన్న మోడిఫికేషన్ చేయండి. సరిపోద్ది. కానీ అది ట్రాఫిక్ నేను వచ్చే అట్లా ఆటిల్ని చేసిన సార్. ఆ! ట్రాఫిక్ ఒక వచ్చే ఆటిల్ని మళ్ళీ మీరు డిస్టర్బ్ చేయకండి. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఆర్గానిక్ ట్రాఫిక్ పెద్దగా రావులే. ఏమొచ్చినా సోషల్ మీడియానే మనకొచ్చేది. ఓకే. ఓకే. తర్వాత ఇంకొకటి సార్ మనకు ఇప్పుడు ఈ ఫోకస్ కీవర్డ్ మార్చి చూసినావు కదా! దానికి మారిస్తే కంట్రోల్ ఎఫ్ కొట్టి మళ్ళా ఫోకస్ కీవర్డ్ ఎంటర్ చేస్తుంటే అది అక్కడ హైలైట్ కావడంలే. ఏది ర్యాంక్ మ్యాథ్‌లోనా? ర్యాంక్ మాత్రలోనే. అంటే దాన్ని అప్పుడు బట్టి చూస్తే ర్యాంక్ ఫోకస్ సార్? ర్యాంక్ మ్యాథ్‌లో కూడా ఫోకస్ కీవర్డ్ చేంజ్ చేయాలి కదా! ముందు ర్యాంక్ మ్యాథ్‌లో అవును. ఫోకస్ కీవర్డ్ చేంజ్ చేసుకోవాలి. మీ హ్మ్. ఆర్టికల్‌లో మీ అవును. ఆర్టికల్ కూడా అప్డేట్ చేయాలి దాన్ని. 2 ఆర్టికల్ అప్డేట్ చేస్తే అప్పుడు అవును. స్కోర్ చూపిస్తది. ర్యాంక్ మాత్రలో చేంజ్ చేసిన ఫోకస్ కీవర్డ్. అదే ఓకే. ఫోకస్ కీవర్డ్‌ని కంటెంట్‌లో మార్చిన అక్కడక్కడ. ఓకే. ఓకే. కానీ అది అప్పుడు ఫోకస్ చూపిస్తది. కీవర్డ్‌గా తీసుకోలే నాకు. ఒక ఆర్టికల్ చూస్తా. ఇంకొక తీసుకుంటది. ఆర్టికల్ ట్రై చేస్తా. ఇంకో ఆర్టికల్ ట్రై చేయండి. తీసుకుంటది అలా. ఇంకో ట్రై చేస్తా సార్. తీసుకోవాలి కదా మామూలుగా అయితే. అవునండి. అవును. హ్మ్. తర్వాత మనము టైటిల్ మనం ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైనా మార్చుకోవచ్చు కదా సార్ టైటిల్ మాత్రం. టైటిల్ మార్చుకోవచ్చండి. టైటిల్ ఎప్పుడైనా ట్వీక్ చేయొచ్చండి. మనం ఎప్పటికప్పుడు ఎక్స్‌పెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా మార్చుకోవచ్చు టైటిల్. తర్వాత ఇంకోటి సార్ మీకు ఆర్&డి చెప్తా మీకు. ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఒకటి చెప్తా దీంట్లోన. అంటే ఓకే. అది ఓకే. ఎంత వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు మనకి. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక సేమ్ సబ్జెక్ట్ మాది అనుకో, ఎకనామిక్ సబ్జెక్టు లేకుంటే పెన్షన్ సబ్జెక్టు అనుకోండి. ఆ సబ్జెక్ట్ మీద హ్మ్. వాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాడైతేనేమి, హిందూ వాడైతేనేమి కొంచెం మంచి టాప్ లెవెల్ వెబ్‌సైట్స్‌లో వస్తున్నాయి ఆర్టికల్స్ ఇటువంటివే. ఓకే అండి. నేనేం చేస్తున్నంటే ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకోవటమే. ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని తీసుకొచ్చి మన యూఆర్ఎల్ పెట్టుకోవటం. ఓకే. హ్మ్. మన యూఆర్ఎల్ పెట్టుకోవటం. అయితే ఫోకస్ కీవర్డ్ మన ఫోకస్ కీవర్డ్ లేకపోతే వాని ఫోకస్ కీవర్డ్ కూడా మనకు దొరుకుతది. వాడేం పెట్టినాడో ఫోకస్ కీవర్డ్ వి ఆర్ ఏబుల్ టు సీ. ఓకే. ఓకే. ఫైండ్ ఔట్ చేయొచ్చండి. చేయొచ్చు. వి కెన్ సీ. అది తీసి ఆ ఫోకస్ కీవర్డ్ వాడి, వాని యూఆర్ఎల్ వాడి మనము మన ఆర్టికల్ కంటెంట్ అంతా మనదే. మన సరుకు మనదే. ఓకే. ఓకే అండి. దానివల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందని నాకు బెనిఫిట్ అయిందా లేదా ఒకసారి నాకు అర్థం కాలేదు. ఒకసారి అయితే బాగానే వ్యూస్ వచ్చినట్టున్నాయి. అది అందువల్ల వచ్చింది, ఎందువల్ల వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీరేమన్నా దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? లేకుంటే మళ్ళా చూసి చెప్తారా? చెప్పండి. అంటే మీరన్నదేంటంటే వాళ్ళు ఏ ఫోకస్ కీవర్డ్ మీద కంటెంట్ రాస్తున్నారో అదే ఫోకస్ కీవర్డ్ తీసుకొని మీరు కంటెంట్ రాస్తానంటున్నారు. ఫోకస్ కీవర్డ్ అదే రాస్తాము. యూఆర్ఎల్ లింక్ కూడా అదే పెట్టేస్తాం. మనమే పెట్టేస్తాం. ఓకే. ఓకే. అక్కడ యూఆర్ఎల్‌లో అంత కాదు గానీ ఫోకస్ కీవర్డ్ తీసుకున్న గురించి కంటెంట్ అదే రాసినా మీకేంటంటే కాంపిటీషన్ బేస్ అయి ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ! అక్కడ కాంపిటీషన్ లేదనుకోండి, మీకు ఆ! వెంటనే ర్యాంక్ అయిపోద్ది. అదే కాంపిటీషన్ ఉందనుకోండి, వేరే వాళ్ళ తర్వాత ర్యాంక్ అవుతది. కాంపిటీషన్ బేస్ అండి. హుహు. కాంపిటీషన్ బేస్. మీరు గెస్ట్ పోస్టింగ్ కూడా చేయండి. గెస్ట్ పోస్టింగ్ చేస్తే మన తెలుగు బ్లాగ్స్‌లో ఇప్పుడు ఆయన బ్లాగ్ ఉంది smteluguspurti.com అందులో గెస్ట్ పోస్టింగ్ చేసారా మీరు? చేయలేదు సార్. గెస్ట్ పోస్ట్ ఏం చేయలే. మరి ఒకసారి వెళ్లి ఆయన దాంట్లో ఒక ఆర్టికల్ రైట్ చేయండి. ఒక 500 వర్డ్స్, ఒక 800 వర్డ్స్ వచ్చేలాగా ఒక ఆర్టికల్ రైట్ చేయండి. ఆ! రైట్ చేసి అక్కడి నుంచి మీ టిప్స్ తెలుగుకి లింక్ తీసుకోండి. ఒక లింకు. ఓహో! ఆ! గెస్ట్ పోస్టింగ్ చేయండి. అలా మీకు తెలుగులో ఇంకా ఎవరైనా బ్లాగర్స్ ఉంటే రెలెవెంట్ బ్లాగ్స్ ఉంటే అక్కడి నుంచి కూడా మీరు గెస్ట్ పోస్టింగ్ చేయొచ్చు.
అంటే సబ్జెక్ట్ ఏమన్నా కొంచెం తేడా వస్తుందేమో అని చేయలేదు సార్. సబ్జెక్ట్ ఏంటి తేడా ఆడ టిప్స్ తెలియదు జనరల్ కదా. జనరలే దానికి చేయొచ్చు. అవును. దాని సిపిఎస్ 95 బెంచ్ అయితే మీకు ఇంకా ఉన్నారు కదా, వేరే బ్లాగ్స్ ఉన్నాయన్నారు కదా, మీకు తెలిసినవి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. బట్ టిప్స్ తెలియకైతే మీ ఇద్దరు కొలబరేట్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం సార్. ఒక ఆర్టికల్ అంతా కంటెంట్ అంతా రాసి ఆయనకు వాట్సాప్ లో పంపిస్తే ఆయన దాంట్లో ఆయన పబ్లిష్ చేసి నాకు లింక్ ఇస్తే సరిపోతుంది అట్లా. సరిపోద్ది అంతే కదా. మళ్ళీ ఏమైనా అంతే, చేయాలా, అంతే. వేరే చేయాలా? వేరే ఏం చేయనవసరం లేదు. మీరు అంతే. ఆర్టికల్ అంతా ప్రిపేర్ చేసి ఆయన పంపించండి. ఆయన ఓకే. పంపిస్తే ఆయన మీరు పబ్లిష్ చేస్తారు. ఒకవేళ ఆయన ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తే నేను గైడ్ చేస్తాను. ఓకే. తర్వాత సార్ ఇంకొకటి నాకు మొన్న కూడా అడిగాను డౌట్ వాళ్ళని, వాళ్ళు కూడా సరి క్లియర్ చేయలే నాకు. ఇప్పుడు ఈ గూగుల్ అల్గారిథంలో అది ఫస్ట్ యూఆర్ఎల్ చూస్తుందా, లేకుంటే ఫోకస్ కీవర్డ్ ను చూస్తుందా, టైటిల్ చూస్తుందా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ గూగుల్ రోబోట్స్ ఏమన్నా మీకు ఐడియా ఉంటే చెప్పండి సార్. అదే నాకైతే ఐడియా లేదండి. మొత్తం అంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఏ ఆర్డర్ నుంచి క్రాల్ చేస్తుందని అడుగుతున్నారు అదే కదా. సో అదైతే మనకు ఐడియా లేదండి. నేను చూడు సార్, నేను నా అభిప్రాయం చెప్తా చూడండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్. నేనేమనుకుంటున్నానంటే సార్, ఈ గూగుల్ రోబోట్ మిషన్స్ ఫస్ట్ వాళ్ళు యూఆర్ఎల్ ని చూస్తుంటది అని నేను అనుకుంటున్నా. యూఆర్ఎల్ ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సారీ కీవర్డ్ చూస్తుంటది సెకండ్. ఓకే. థర్డ్ వచ్చేసి ఆల్ట్ టెక్స్ట్, అంటే ఇమేజ్ లో ఉన్నటువంటి ఆల్ట్ టెక్స్ట్ చూస్తుంది అనుకుంటున్నాను. ఓకే. ఫోర్త్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్, సైజ్ అండ్ క్వాలిటీ అండ్ దీస్ థింగ్స్ ఏంటంటే ఇవి సార్ మన Q&A స్కీమా ఒకటి, తర్వాత గూగుల్ స్నిప్పెట్స్ ఒకటి, తర్వాత ఇన్ఫోగ్రాఫిక్స్ ఒకటి. ఇవన్నీ అంటే ఒక ఆర్డర్ అంటూ చెప్పలేను కానీ నేను ఇవి మాత్రం బాగా తరోగా చెక్ చేస్తుందని నేను అనుకుంటున్నా సార్. ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా బెటర్ గా వర్కౌట్ అవుతాయి. మనం ఇన్ఫోగ్రాఫిక్స్ బాగా క్రియేట్ చేస్తే మనం బ్యాక్ లింక్స్ బాగా వస్తాయి ఇన్ఫోగ్రాఫిక్స్. అవును సార్, ఇన్ఫోగ్రాఫిక్ గురించి బాగా చెప్తున్నారు కానీ మనం వాడడం లేదని సరిగా. నేను యూజ్ చేయట్లేదు ఇన్ఫోగ్రాఫిక్స్, నేను కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే దానికి నేను బ్లాగ్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికే నాకు టైం, మనకి డిజైన్ స్కిల్స్ తక్కువ కొంచెం. ఓకే అండి. బ్లాగ్ ఇమేజెస్ తయారు చేయడానికి మనకు సరిపోతుంది. ఇది అదేంటది ఇన్ఫోగ్రాఫిక్ కి లెంత్ ఇమేజెస్ ఉంటాయి, చాలా టైం తీసుకుంటది అది. సో టైం తీసుకుని క్రియేట్ చేయాలి. బట్ బ్యాక్ లింక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. బ్యాక్ లింక్స్ న్యాచురల్ గా వస్తాయండి. ఇన్ఫోగ్రాఫిక్స్ బెటర్ ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేస్తే. సార్ ఇంకోటి ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే నథింగ్ బట్ ఓన్లీ గ్రాఫ్సే కదా సార్, గ్రాఫ్సే కదా ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే. గ్రాఫ్స్ కాదండి, ఒక ఇమేజ్ రూపంలో తయారు చేస్తాం. గ్రాఫ్స్ ఉంటవి, అందులో సబ్ సెక్షన్స్ ఉంటాయి, టైటిల్స్ ఉంటాయి, మ్యాటర్ ఉంటది. ఓకే, ఒక ఇమేజ్ రూపంలో తయారు చేస్తాం నీట్ గా. మీకు నేను మీకు మనకి మీరు పింట్రెస్ట్ యూజ్ చేస్తారు కదా, మీరు పింట్రెస్ట్ లో లాట్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి. పింట్రెస్ట్ చూస్తాను మరి ఎక్కడున్నాయి సార్ దాంట్లో పింట్రెస్ట్ ఎక్కడున్నాయి అవి? మీకు నేను ఒక ఆర్టికల్ పంపిస్తానండి, కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ఉన్న ఆర్టికల్స్, అవి అబ్జర్వ్ చేద్దరు కానీ. ఓకే షూర్ సార్, షూర్. నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెడితే మీకు పంపిస్తాను లింక్. షూర్ సార్, క్లియర్ ఐడియా వస్తుంది ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటో. సరే సార్. మహేష్ చూడు, అడుగు మహేష్. హలో మహేష్. మహేష్ ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది సార్, మాకు సూపర్ గా ఉంది. ఎవరన్నా చూస్తుంటే మాత్రం వాళ్ళు లక్కీ ఫెలోస్ అయ్యి రోజు. సబ్జెక్ట్ వచ్చేసి దీపిక మోతున్నా. మన బ్యాక్ టైం ఏంటంటే ఎవరో చూస్తలేదండి లైవ్. వాళ్ళ కర్మ సార్ అది, వాళ్ళ కర్మ అది. సబ్జెక్ట్ అయితే డీప్ గా అవుతుంది లైవ్. అందులోకి ఈ పేజ్ లో కూడా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారండి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్.
ఇదేంటంటే మన స్ట్రీమ్ యార్డ్ అనే సాఫ్ట్వేర్ అండి. సార్. స్ట్రీమ్ యార్డ్ అవును అనే సార్. సాఫ్ట్వేర్ యూజ్ అందుకే చేస్తున్నాం. సార్ ఎవరు సార్ తొందర రాలేదు. మీ పేజీలో ఎంతమంది ఉన్నారు సార్ పేజీలో? ఆ పేజ్‌కి ఎంతో లేదంటే సార్ 250 మెంబర్స్ ఉన్నారు అంతే. 250 మెంబర్స్. అయితే ప్రొఫైల్లో కూడా చేయొచ్చు కదా? ప్రొఫైల్ చేయొచ్చండి. ఈసారి ప్రొఫైల్‌లో ట్రై చేద్దాం. ప్రొఫైల్లో పెట్టండి సార్ ఈసారి. అంటే ఇది మన తెలుగు లాంగ్వేజ్ కదా! ప్రొఫైల్ అంతా నేను ఇంగ్లీష్‌లో పెడతాను. అందుకని అది బాగోదని అందుకే ఈ పేజ్‌కి ట్రై చేశాను. సార్ తెలుగోళ్ళు ఎక్కువ ఉంటారు సార్. తెలుగోళ్ళు ఎక్కువ ఉంటారు. ప్రొఫైల్ కూడా. ప్రొఫైల్ అయితే తెలుగులో ఎక్కువ ఉన్నారండి. బట్ నేను కంటెంట్ మాత్రం ఇంగ్లీష్‌లో చేస్తున్నాను అందులో. సో, అది ప్రాబ్లమ్ ఓకే. వచ్చింది. సో, దానికోసమే మళ్ళీ మిక్స్ చేయడం ఎందుకు దాన్ని దీన్ని అని మనం బటర్ ఇంగ్లీష్ మాట్లాడదాం. మనకు వచ్చిన ఇంగ్లీష్ మనం మాట్లాడదాం. అంతే కదా? ఓకే. లేకపోతే ఈసారి మనం ఇంగ్లీష్‌లో కూడా చేద్దామండి లైవ్. ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు ఏమో సార్. ఇంగ్లీష్‌లో కూడా చేద్దాం. ఓకే మహేష్. సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఈ కీవర్డ్ డెన్సిటీ 0. ఇట్లా సంథింగ్ చూపిస్తుంది సార్ దీంట్లో. మన ఇది అడిషనల్ ర్యాంక్ మ్యాథ్ లో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు చూపిస్తాయి కదా రైట్ సైడ్. అవును సార్. కీవర్డ్ డెన్సిటీ అక్కడ which is low is the focus keyword combination. చూపిస్తుంది కరెక్టే కానీ అక్కడ మనకి ఎగ్జాక్ట్ కీవర్డ్ పదే వాడితే కీవర్డ్ స్టఫింగ్ అయిపోద్ది. అది మీకు నేను లాస్ట్ లైవ్ లో కూడా చెప్పాను. టూల్స్ మీద ఈ ర్యాంక్ మ్యాథ్ ఈ టూల్స్ మీద టూ మచ్ డిపెండ్ అవ్వకండి. ఓకే, లాస్ట్ లైవ్ లో కూడా చెప్పాను. కీవర్డ్ డెన్సిటీ అదే కీవర్డ్ ఎక్కువ సార్లు మనం యూజ్ చేసామనుకో అప్పుడు కీవర్డ్ డెన్సిటీ వాల్యూ పెరుగుతుంది. బట్ అలా ఎక్కువ సార్లు మనం యూజ్ చేస్తే కీవర్డ్ స్టఫింగ్ లోకి వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం ఆ కీవర్డ్ ని ఆల్టర్ చేసి యూజ్ చేయాలి. ఓకే సార్ ఇంకోటి సార్, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏమి సార్? ఇంటర్నల్ లింక్స్ కంటెంట్ ఇంటర్నల్ లింక్స్ అంటే నీ వెబ్సైట్ లోనే వేరే ఆర్టికల్స్ ఉంటాయి కదా, రెలవెంట్ ఆర్టికల్స్. ఓకే, ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎస్బీఐకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఎస్బీఐకి సంబంధించి నోటిఫికేషన్కి ఆర్టికల్ రైట్ చేస్తున్నావు. ఓకే, అదే విధంగా ఐబీపీఎస్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఎస్బీఐ ఆర్టికల్ నుంచి ఐబీపీఎస్కి ఇంటర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు. డిస్కనెక్టెడ్. సార్ అందేమో మన ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చిందేమో సార్. నన్ను అడగమంటారా? మీరు కంటిన్యూ చేయండి, మనం కంటిన్యూ చేద్దాం. అతను మళ్ళీ వస్తే జాయిన్ చేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు మనకు ఈ కీవర్డ్స్ క్యానిబలైజేషన్ ఒకటి ఉంది కదా. ఈ కీవర్డ్ క్యానిబలైజేషన్ అది మనం తర్వాత డిస్కస్ చేద్దామండి. దాని మీద నేను వెయిట్ చేయాలని చెప్పాను కదా. చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా అయితే. ఇప్పుడు సార్ మామూలుగా సోషల్ షేరింగ్ కానీ లేకుంటే వాట్సాప్ షేరింగ్ కానీ మనం పోస్ట్లు షేర్ చేస్తుంటాం కదా. షేర్ చేసినప్పుడు మనము ఒక్కొక్క పోస్ట్ షేర్ చేస్తాం. అలా కాకుండా ఒకటేసారి 5-6 పోస్టులు ఒకటేసారి మనం వాళ్ళకు షేర్ చేయాలంటే ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు? ఒకేసారి 5 పోస్టులు అండి. 5 పోస్టులు కానీ 6 పోస్టులు కానీ రిలవెంట్ సబ్జెక్ట్స్. అలాంటప్పుడు పని చేయండి, సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్స్ యూజ్ చేయండి. మీరు అన్నారు సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్స్ ఎప్పుడు వినలేదు సార్. నేను వినలేదా? ఓకే, మనకి బఫర్ విన్నారా? బఫర్ ఎప్పుడు చూడలేదు. అగోరా ఫాల్స్ వినలేదు సార్. లేదా వీటిలో ఏంటంటే మీరు అన్నట్టు ఒకేసారి సపోజ్ మార్నింగ్ 10 AM ఒకేసారి 5 లింక్స్ పెట్టేస్తామంటే అలా అది కరెక్ట్ స్ట్రాటజీ కాదండి. ఓకే, మనకి కరెక్ట్గా ఎలాగంటే మీరు డైలీ 5 లింక్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, డైలీ 5 లింక్స్ షేర్ చేద్దాం. అప్పుడు ఏం చేస్తారు, మార్నింగ్ 2 లింక్స్, ఆఫ్టర్నూన్ 2 లింక్స్, ఈవినింగ్ 2 లింక్స్, అలాగా డిఫరెంట్ టైంకి వెళ్ళేలాగా మనం ఈ షెడ్యూలింగ్ టూల్స్లో షెడ్యూల్ చేసుకోవచ్చండి. ఫేస్బుక్కి, ట్విట్టర్కి, లింక్డ్ఇన్కి వీటిలో మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. బఫర్ గూగుల్కి వెళ్ళి BUFFER బఫర్ అని కొట్టండి, మీకు వస్తుంది టూల్. అంటే ఆ టైం ప్రకారం ఆ టైం పడిపోతాయి అక్కడ, అంతే కదా సార్? అంతే, ఆ టైంకి ఆ పోస్ట్ వెళ్ళిపోద్ది. ఆ పోస్ట్ల కరెంట్ కోటే టైం ఇస్తాం మనం.
అన్ని పోస్టులు ఒకే టైం ఇవ్వకూడదండి. ఒకే టైం ఇస్తే ఒక్కొక్కరు యూజర్స్ ఒకే ఒక్కొక్కరికి టైంలో 5 పోస్టులు వెళ్తే ఏ పోస్ట్ అని విజిట్ చేస్తారు అచ్చా వాళ్ళు? అచ్చా యూజర్స్‌ని కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కదా! మన ట్రాఫిక్ కోసమే కాకుండా. ఆహా. ఓకే. మనకి ట్రాఫిక్ రావాలి అది ఇంపార్టెంటే. బట్ యూజర్‌కి కూడా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి మనం. సో, ఒకేసారి 5 లింక్స్ ఇచ్చేస్తే అతను ఆ 5 లింక్స్‌లో ఏ లింక్‌కి వెళ్తాడు? ఓకే. అంటే సార్ అందుకని మనం మీరు ఏం చేయాలంటే ఉమ్, ఒకేసారి ఆ 5 లింక్స్ ఇచ్చేయకుండా టైమ్ ఉమ్, ఇంటర్వల్స్ ప్రతి లింక్‌కి మధ్యన గ్యాప్ ఇస్తాం. 1 అవర్, 2 అవర్స్ అచ్చా గ్యాప్ అచ్చా ఇచ్చి అప్పుడు ఆ లింక్ అచ్చా షేర్ చేస్తాం. అది మనం అచ్చా ప్రతిసారి సిస్టమ్ ఉమ్, దగ్గర ఆ 10 అవర్స్ మన సిస్టమ్ దగ్గర కూర్చోకుండా ఒక ఆ, 1 అవర్ కూర్చొని ఆ 1 అవర్‌లోనే మనం ఉమ్, అవన్నీ షెడ్యూల్ చేసేస్తాం. ఓకే అండి. మనం ఆ, ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో షెడ్యూల్ ఎలా చేస్తున్నారో అలాగే షెడ్యూల్ చేయొచ్చు. సోషల్ మీడియా పోస్ట్. అంటే ఇది ఏమైనా హెల్ప్ అవుతుంది సార్? ఇది మీరు చెప్పారు ఒక పేజీలో ఒక ఆర్టికల్ రాసి ఆర్టికల్లోనే ఒక 5-6 లింకులు ఇచ్చేసేయండి అని అన్నారు మీరు నాతోని. ఆ! అది 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 మీకు బానే వర్కౌట్ అవుతది. ఎందుకంటే మీరు మెయిన్ ఆర్టికల్ షేర్ చేస్తారు. అందులో 5, 6 ఆర్టికల్స్ ఉంటవి. ఓకే. 5, 6 ఓకే ఆర్టికల్స్ కదా. ఉంటాయి గుంచికి మీకు నంబర్ ఆఫ్ పేజ్ వ్యూస్ పెరుగుతాయి. మీ ఆహా. కంటెంట్ రెలవెన్సీ ఉంటది గుంచికి మీరు సపోజ్ ఈపీఎస్ 95 పంచే రాస్తున్నారు. ఓకే. ఉమ్, అందులో పెట్టే లింక్స్ కూడా ఈపీఎస్ 95 పంచే లింక్స్ పెడతారు గుంచికి. సో, ఉమ్, మెయిన్ ఉమ్. ఆర్టికల్‌కి వచ్చిన యూజరు ఇందులో 4, 5 లింక్స్ ఉంటే ఆ లింక్స్ కూడా విజిట్ చేస్తారు. సో, కాబట్టి మీకు ఎక్స్‌ట్రా ట్రాఫిక్ వస్తది. ఇప్పుడు మనం ఈ పేజీని కూడా ర్యాంక్ మాత్రలో మళ్ళా ర్యాంక్ మాత్ ప్రకారం గ్రామర్ ప్రకారం చేయొచ్చునా పేజీని కూడా? పేజీని చేసుకోవచ్చండి. సేమ్ గ్రామర్, చేసుకోవచ్చండి. సేమ్ గ్రామర్ తర్వాత సేమ్ గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనం యూఆర్ఎల్ మరి అది కూడా ఒక చేయటం. ఆర్టికల్ కింద అయిపోద్దండి. అది కూడా ఒక అచ్చా ఆర్టికల్‌గా అచ్చా అయిపోద్ది. అచ్చా 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 అచ్చా. ఉమ్, అందులో మీరు 5 ఆర్టికల్స్ చేస్తున్నారు. ఇమేజెస్ పెడుతున్నారు. ఇవన్నీ పెడుతున్నారు గురించి అది కూడా ఒక ఆర్టికల్ కింద అయిపోద్ది మనకి. ఉమ్. తర్వాత సార్ ఇంకోటి ఫోకస్ కీవర్డ్ ఏ ఆర్టికల్‌కు వాడామనేది మనం ఈజీగా తెలుసుకునే పద్ధతి ఒకటి అడిగాను మీకు గుర్తుందా? అవునండి. దానికి ప్లగిన్ సెట్ చేస్తున్నాను దానికి. అదే అదే చెప్తానండి. అదే అదే ఉండొచ్చు ప్లగిన్స్ చూడండి సార్ అదొకటి చూడండి. ఉమ్, ఉమ్. ఇంకేం సార్ ఇది ఏమైనా మీరు నాకు ఆ? మీరు లైవ్ రోజు మీరు కండక్ట్ చేయాలండి లైవ్. ఎప్పుడు ఆ. కండక్ట్ చేస్తారు మీరు? మీరు మీరు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఎంతమంది ఉన్నారండి ఫాలోవర్స్? నాకు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఉన్నారు సార్ దాదాపు 1000 దాటింటారు. పేజ్‌లో కూడా 1000 దాటినారు సార్ నాకు. ఓకే. పేజ్ వద్దులెండి. పేజ్‌లో మీకు ఈపీఎస్ 95 పర్సన్స్ ఉంటారు కదా! మనమేం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఆ! ప్రొఫైల్‌లో చేద్దాం. ప్రొఫైల్‌లో అయితే జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా! ఆ! జనరల్ ఆడియన్స్ కూడా ఉంటారు ప్రొఫైల్‌లో. ఓకే. హ్మ్. హ్మ్. ప్రొఫైల్‌లో మీరు ఇదే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి మీరు లైవ్ ట్రై చేయాలి మీరు. ఇదేం స్ట్రీమ్ సాఫ్ట్‌వేర్ యార్డ్ సార్ ఇది? ద్వారా. మీరు మీరు చేసింది ఇది మీ సాఫ్ట్‌వేరు? స్ట్రీమ్ యార్డ్. ఇక్కడ చూడండి పైన లోగో వస్తుంది కదా వీడియోకి. అవును వస్తుంది. streamyard.com అని డౌన్‌లోడ్ చేసుకోవాలనా? డౌన్‌లోడ్ అవసరం లేదు. www.streamyard.comకి వెళ్తే సరిపోద్ది. అచ్చా! 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 సరే. సరే. ఒకవేళ వీడియోస్ చేయమంటే దాని మీద కూడా వీడియో చేస్తాను. చేయండి సార్. ఇవన్నీ పనికొచ్చేటివే. నేను ఈరోజు 3 అడిగాను ఆ! సార్ మిమ్మల్ని వీడియోలు చేయమని. దాంట్లో ఒకటో రెండో చేయండి కనీసం. హ్మ్. చేస్తాను. ఇప్పుడు పాత వీడియోలు ఉన్నాయండి. అవి షెడ్యూల్ చేశాను. అవి అయిన తర్వాత ఈ వీడియోస్ వస్తాయి. ఇది లేదు సార్ ఇది. అది బ్లాగ్ టు సోషల్ అనేది అసలు తెలుగులో దొరకడంలా వీడియో అది. ఎవరు చేయడం లేదు. ఎందుకంటే అది చేస్తే ఇంప్రూవ్ అయితారు జనము. ఎక్కువ వాళ్ళకు వ్యూస్ వస్తాయని అనుకుంటున్నారో ఏమో అర్థం కాలే. తెలుగులో లేదది. ఓకే. కానీ తెలుగులో లాట్ ఆఫ్ కంటెంట్ లేదండి మనకి. అది తెలుగులో లాట్ లేదు. ఆఫ్ కంటెంట్ లేదు. అదొకటి డౌన్‌లోడు మన మహేష్ గారు అడిగినట్లు డౌన్‌లోడ్ కూడా అవి కూడా లేవు. అవి హౌ లేవు. మెనీ అవి అదే డౌన్‌లోడ్ అవి మన ఒక ఈబుక్ లాగండి. ఇప్పుడు డౌన్‌లోడ్ అవును. అంటే మీరు ఈబుక్ ఆ! మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఈబుక్స్ లాగే అంటే ఓకే. అంటే మనం అంటే ఏమైతుందంటే సార్ ఇన్‌స్టామోజో ప్లాట్‌ఫార్మ్ ఇంతకుముందు మీకు అవునవును. ఇన్‌స్టామోజో ప్లాట్‌ఫార్మ్ ఒక ఈబుక్ కూడా తీసుకున్నాను నా దగ్గర నుంచి. అవునవును. మీకు ఐడియా తీసుకున్నాము. ఉందో లేదో. కాకపోతే ఐడియా ఉంది. నాకు ఐడియా ఇంప్లిమెంట్ ఉంది. కాకపోతే ఇంప్లిమెంట్ చేయలేదు సద్వినియోగం దాన్ని మీరు. చేసుకోలేము. దాన్ని వినియోగం చేసుకోలేము. మేము ఎట్లుందంటే మేము ఫస్ట్ స్టెప్‌లో ఉండేవాళ్ళం. ఆల్రెడీ మీరు స్టెప్స్ దాటిపోయిన వాళ్ళు లెవెల్‌లో ఉంటాయి ఇవన్నీ. ఈ ఇన్‌స్టామోజో గాని, డౌన్‌లోడ్ లింక్స్ గాని, ఇట్లాంటియన్నీ మెయిల్ చింప్ గాని, మా బిగినర్స్ లెవెల్‌లో కష్టము. బిగినర్స్ ఎక్కువ మంది సార్ ఉన్నారు. మీరు మా దురదృష్టం ఏందంటే సార్ మీరు బిగినర్ కాదండి. ఓకే. మీరు బిగినర్ కాదు. ఓకే. మీ దగ్గర లాట్ ఆఫ్ బ్లాగింగ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఆల్రెడీ గెయిన్ చేసేసారు మీరు. మీరు బిగినర్ కాదు. మీడియం మీడియం పర్సన్ మిమ్మల్ని డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ కూడా అనొచ్చు. మీరు లాట్ ఆఫ్ ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నారు. రియల్లీ మీరు లాట్ ఆఫ్ ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నారండి. సో, సరే. సరే. మీ 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 అవును. మీరే వేరే వాళ్ళకి టీచ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఆ యొక్క కెపాసిటీ మీకొచ్చింది. సరే. అదే మీరన్నారు కదా! డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద కూడా ఆర్టికల్స్ రైట్ చేయగలనని మీరే అన్నారు నాతోటి.
అవును సార్. ఇది చదివి అట్లా అనిపిస్తుంది. రాయొచ్చు అనిపిస్తుంది గానీ, ఎవడైనా క్వెషన్ అడిగితే మళ్ళీ ఇబ్బంది పడతామని మనం ఊకున్నాం అంతే. ఓకే. ఓకే. క్రిటికల్ క్వెషన్స్ అడిగితే అదేలే చెప్పలేము. మనల్ని క్వెషన్ అడిగితే మనం చెప్పేలా కూడా ఉండాలండి. మరి అది కరెక్టే. అదే గదా సార్. అదే. ఇప్పుడు మనకి తెలీదని చెప్పేస్తే చాలు. మనకు తెలిసింది సరే. అట్‌లీస్ట్ ఒక 10 క్వెషన్స్ రేజ్ చేస్తే 10 క్వెషన్స్‌లో అట్‌లీస్ట్ 5 క్వెషన్స్ అయినా మనం ఆన్సర్ చేయగలిగితే బెటర్. అవును సార్. అవును సార్. సార్ ఇప్పుడు ఇంకోటి అందరికి అన్నీ గూగుల్ తెలియడం ట్రెండ్స్. చెప్పండి. చెప్పండి. సార్ గూగుల్ ట్రెండ్స్ అని ఒకటి ఇనిపిస్తుంది ఈ మధ్యలో. గూగుల్ ట్రెండ్స్ అని. అవునండి. గూగుల్ దాని గురించి కొద్దిగా ట్రెండ్స్. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యెస్. గూగుల్ ట్రెండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. ఓకే. ఓకే. యూజర్స్ ఏది ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు? గూగుల్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారా? యూట్యూబ్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారా? ఓకే. లేకపోతే మీరు ఈపీఎస్ 95 పెన్షన్ ఉంది. అవును. ఓకే అండి. ఈపీఎస్ 95 పెన్షను సపోజ్ 2 కీవర్డ్స్ తీసుకోండి. ఈపీఎస్ 95 పెన్షన్ న్యూసు, ఈపీఎస్ పెన్షన్ లేటెస్ట్ న్యూసు. ఓకే అండి. ఓకే. ఆ 2 కీవర్డ్స్ ఏ కీవర్డ్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అన్నది మనకు చూపిస్తది అందులో. ఓహ్! ట్రెండ్ అంటే ఆ ట్రెండ్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎలాగుంది? 1 ఇయర్ నుంచి ఎలాగుంది? లేదా లాస్ట్ 1 మంత్‌లో ఎలాగుంది? నెక్స్ట్ ఓకే. దాన్ని బట్టి మనం నెక్స్ట్ మంత్ ఎలాగుంటది? నెక్స్ట్ ఇయర్ ఎలాగుంటది? మనం ఎస్టిమేట్ చేస్తాం. హుహు. ఫోర్‌కాస్టింగ్ అంటారు కదా! ఫోర్‌కాస్టింగ్. అచ్చా. మన ప్రీవియస్ డేటాని తీసుకొని, ఆ ప్రీవియస్ డేటాతో ఫోర్‌కాస్టింగ్ చేసి మనకు బెటర్‌గా హ్మ్. రిజల్ట్ వస్తది అనిపిస్తే అప్పుడు మనం దాని మీద ప్రొసీడ్ అవుతాం. ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌కి ఆర్టికల్ రైట్ చేయడానికి. ఇదంతా మనం గూగుల్ ట్రెండ్స్ ఇదంతా మనం కీవర్డ్ రిసర్చ్ కూడా వాడతామండి. అంటే నిచ్చె కూడా చూపిస్తుంది కదా సార్? నిచ్చె. నిచ్చి చూపిస్తది. నిచ్చి చూపిస్తది. ఏ నిచ్చెకు ఎంత డిమాండ్ ఉంది అని. అవును. చూపిస్తదండి. సపోజ్ ఇప్పుడు ఓకే. స్పోర్ట్స్ తీసుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకోండి. మీరు హ్మ్. అందులోకెళ్ళి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కొట్టారనుకోండి. సో, ఆ ఆ! పర్టిక్యులర్ గ్రాఫు ఓ పర్టిక్యులర్ కేటగరీకి గ్రాఫ్ ఎక్కువుంటది. ఓ పర్టిక్యులర్ కేటగరీకి గ్రాఫ్ తక్కువుంటదండి. సో, ఏదైతే సార్. ఎక్కువుందో అది డిమాండ్ ఉన్నట్టు. సో, ఏదైతే తక్కువుందో దానికి డిమాండ్ తక్కువున్నట్టు. సార్. ఇంక తర్వాత సార్ లాస్ట్‌లో ఒక క్వెషను ఏంటంటే, ఇప్పుడు మన టైటిలు చెప్పండి సార్. ఇప్పుడు కంటెంట్ వచ్చి తెలుగులో రాస్తున్నాం గదా! మనం. అవునండి. తెలుగు అవును. సబ్జెక్ట్స్ తెలుగులో రాస్తాం. కదా! ఇప్పుడు మరి అవునండి. టైటిల్ మాత్రం ఇంగ్లీష్‌లో పెడుతున్నాం. టైటిల్ కూడా తెలుగులో పెడితే రిజల్ట్ ఉంటుందా? ఉండదా? టైటిల్ కూడా మనం తెలుగులో పెట్టుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. టైటిల్ తెలుగులో పెట్టుకోవడం వల్ల మనకు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే హ్మ్. యూజర్స్ ఇప్పుడు హ్మ్. తెలుగులో సెర్చ్ చేస్తారు చాలామంది. సో, హ్మ్. మాక్సిమం యూజర్స్ ఏంటంటే ఎలా సెర్చ్ చేస్తారంటే హ్మ్. అప్పుడు మీరే చూడండి. ఎప్పుడైనా మీరు తెలుగులో టైప్ చేసారా? లేదు తెలుగులో ఇంగ్లీషే. సెర్చ్ చేసారు గూగులు. హ్మ్. మీరే ఒక తెలుగు బ్లాగర్ అయ్యుండి మీరే అవును. ఇంగ్లీష్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఓకే అండి. అవును. అవును. అలాగే యూజర్స్ కూడా ఎలా సెర్చ్ చేస్తారంటే ఇప్పుడు సపోజ్ హ్మ్. యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలనే టాపిక్ ఉంది. హౌ టు హ్మ్. క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ అవును. తెలుగు అని సెర్చ్ చేస్తారు అవును. ఛానల్. అవును. అవును. ఓకే అండి. హౌ టు ప్రిపేర్ రెసైట్స్ ఇన్ తెలుగు. అవును. హౌ టు డౌన్‌లోడ్ సంథింగ్ సాంగ్స్ ఇన్ హ్మ్. తెలుగు. ఈ అవును. విధంగా సెర్చ్ చేస్తారండి. హ్మ్. సో, కాబట్టి మనం యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో మనం ఆ విధంగా ఫాలో అవుతేనే బెటర్. హ్మ్. మన సెర్చ్ హ్మ్. టాపిక్ రావాలి అనుకుంటే. మీకు సెర్చ్ ఓకే. టాపిక్‌తో సంబంధం లేదు అనుకుంటే తెలుగులో పెట్టుకుంటేనే మీకు బెటర్‌గా ఉంటది రీడబిలిటీ. ఓకే. ఓకే సార్. తర్వాత ఇంకోటి సార్ ఇంకోటి. ఇప్పుడు మనం హ్మ్. ఈ వాయిస్ సెర్చ్ అనేది ఒకటి ఇనిపిస్తా ఉంది ఈ మధ్యలో. వాయిస్ సెర్చ్. అది ఏంటి మనం అవునండి. ఇంప్లిమెంట్ వాయిస్ సెర్చ్. చేయలేదే? అదేంది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏం కథ అది? అది వాయిస్ సెర్చ్ అది మనకి కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్కు. ఆ! ఆహ్, మామూలుగా ఇప్పుడు మనం గూగుల్ టెల్ మీ సంథింగ్ అని గూగుల్ అసిస్టెంట్‌తో మనం మాట్లాడతాం కదండీ! ఇప్పుడు అవును. మన ఆర్టికల్‌లో డేటా ఉంటది కదా! మన ఆర్టికల్‌లో అవును. ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది కదా! సో, ఆ ఉంటది. ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మనకు ఆడియో రూపంలోనే అది కాల్ చేసుకుంటది. ఆ! గూగుల్ ఎప్పుడైతే మనం గూగుల్ ఆడియో ద్వారా మనం సెర్చ్ చేసామో ఆ! ఆ! ఓకే అండి. హలో! హలో సార్. సార్ ఇప్పుడు మన టైటిల్ గూడా ఇప్పుడు వాయిస్ సెర్చ్‌లో వెతికితే వస్తుంది గదా! మన టైటిల్ గూడా వస్తుంది ఇప్పుడు. వస్తుంది. వస్తది. మరి ఇంక ఏంటి కొత్తగా వాయిస్ సెర్చ్ అనేది? నాకు అర్థం కాలే. అంటే కొంతమంది ఇప్పుడు టైప్ చేసే బద్ధకం ఉన్నవోళ్ళు వాయిస్ సెర్చ్ వాడతారండి. వాడతారు ఓకే. కరెక్టే. బె బెని వాడతారు. బెనిఫిట్ హ్మ్. వా ఇప్పుడు వాడేదో మనకి కొత్తగా ఉండే కొలిది స్మార్ట్ డివైస్ ఎక్కువైపోతాయండి. ఓకే. ఇప్పుడు స్మార్ట్ ఆ! డివైసెస్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు అలెక్సా విన్నారా మీరు? అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఇవి విన్నారా మీరు? ఆ! విన్నట్టుంది గానీ తెలీదు నాకసలు అలెగ్జా అంటే ఏంటో తెలియదు. తెలీదా? తెలియదు ఓకే. సార్. అదేంటంటే మనం ఇంత డివైస్ అని ఉంటదండి మనకి. దానికి ఇంటర్నెట్ ఆ! కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ! ఓకే అండి. హ్మ్. ఆ డివైస్‌ని మనం ఆన్ చేసిన తర్వాత దాన్ని మనం క్వెషన్ చేసామనుకోండి
సో వాట్ ఈస్ ద డే టుడే, సో Ah. హౌ ద వెదర్ టుడే, ఓకే, అచ్చా. Ah. టెల్ మీ ద టాప్ 5 బ్లాగర్స్ ఇన్ ఇండియా అని మనం క్వశ్చన్ వేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్పేస్తుంది అది. ఓహోహో. ఓకే అండి. ఆ ఆన్సర్ ఎలా చెప్తుంది అంటే, మనకు ఇప్పుడు టాప్ 5 బ్లాగర్స్ ఇన్ ఇండియా మనం ఆర్టికల్ గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ అవును. చేసినప్పుడు మనకు ఆర్టికల్ వస్తుంది. ఆ ఆర్టికల్లో Ah. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ ఆడియో రూపంలో కన్వర్ట్ చేసి మనం చెప్తుంది. అంటే అదే కన్వర్ట్ చేస్తే మనం పెట్టిండాలి ఆడియో మనం కన్వర్ట్ పెట్టిండాలి. చేయడం ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుందండి. అదే చేసేసుకుంటుందా? అదే చేస్తుంది. ఓహో అలెక్జా. ఓహో అదా సంగతి. ఓకే. మనకి ఒకసారి సెర్చ్ గూగుల్లోకి వెళ్ళి అలెక్సా డివైసెస్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటే చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నేనే చెప్తాను మీకు థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. రైట్.